ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. జైపాల్ యాదవ్కు నోటీసులు. పోలీసుల విచారణకి హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే. ఎస్సీ ఎస్టీ కమిషన్కి లగ్గచర్ల బాధితులు. వారితో కలిసి వచ్చిన బీఆర్ఎస్ నేతలు. పోలీసుల దాడిపై కమిషన్కి ఫిర్యాదు. బీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి చేరికలు. కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్. రాజకీయ విమర్శల కోసం మూసీకి వెళ్లడం తగదు. 3 నెలల పాటు అక్కడే ఉండాలి. బీజేపీ నేతలకు వల్మూరి వెంకట్ కౌంటర్. ఒక్కరోజు కాదు, కిషన్ రెడ్డి 3 నెలలు మూసీలో పర్యటించాలి. మూసీ ప్రక్షాళనకు నిధులు తీసుకురావాలి. బీఆర్ఎస్ బీజేపీల మధ్య దోస్తీ ఉందన్న అనిల్ కుమార్ రెడ్డి. మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకునేందుకే బీజేపీ బస్తీ నిద్ర. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. ఎంపీ చామల కిరణ్ కామెంట్స్. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తు అంధకారం చేశారు. సాగునీటి రంగాన్ని జగన్ నాశనం చేశారు. కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. వెలిగొండ విషయంలో జగన్ ప్రజల్ని మోసం చేశారు. ప్రాజెక్టులో టన్నెల్ పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం. టన్నెల్స్ నుంచి నీరు వదిలితే ప్రమాదకరమన్న ఉగ్ర నరసింహారెడ్డి. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటన. సాయంత్రం పాలజ్లో బహిరంగ సభ. భారీ ఏర్పాట్లు చేసిన స్థానిక నేతలు. నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమం. కొంతకాలంగా అనారోగ్యం. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు. బాసర రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అరెస్టు. ప్రతి రైలుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. భద్రాద్రి తరహాలోనే బాసర ఆలయం అభివృద్ధి. త్వరలోనే నిధులు కేటాయిస్తాం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పొంగులేటి. పులివెందుల నియోజకవర్గంలో పలువురికి నోటీసులు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకానందకి 41A నోటీస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళన. ఇళ్ల స్థలాల కోసం పరదాలు వేసుకున్న గిరిజనులు. అటవీ భూములు ఆక్రమించారంటూ పీకేసిన ఫారెస్ట్ అధికారులు. తిరుమలలో అగ్ని ప్రమాదం. బాబ్ క్వార్టర్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్. 3 షెడ్లు దగ్ధం. ఖానాపూర్లో దొంగల బీభత్సం. తాళం వేసున్న ఇళ్లలో చోరీకి యత్నం. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. తమిళనాడులో ఓ థియేటర్పై పెట్రోల్ బాంబు దాడి. అమరన్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర భద్రత. మూవీలో ఒక వర్గానికి వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయంటూ ఆగ్రహం. నటి దిశా పాట్నీ తండ్రిని మోసం చేసిన ముఠా. ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామంటూ టోకరా. 25 లక్షలు దోచుకున్నట్లు FIR నమోదు. మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితి. 6 బందీల్ని కుకీ మిలిటెంట్తో చంపేశారని ఆందోళన. ఇంఫాల్లో నిరసనకు దిగిన మహిళా వ్యాపారులు. ముస్లిం రిజర్వేషన్లను 7% పెంచండి. ఎన్నికల ముందు DMK ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. చెన్నైలో ముస్లిం సంఘాల ఆందోళనలు. శబరిమలలో భక్తుల రద్దీ. ఈ తెల్లవారుజామున తెరుచుకున్న ఆలయం. అయ్యప్ప గుడిలో మండల పూజలు.